హాయ్ అండి. నేను ఈ వీడియోలో చూపించబోయేది బొట్టు ఆయిల్ వేయకుండా పర్ఫెక్ట్గా పుల్కాల్లాగా పొంగుతూ సూపర్ సాఫ్ట్గా గంటలు గడిచిన చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే జొన్నపిండి రొట్టెలండి. ఇవి ఇంత మృదువుగా గంటలు గడిచినా ఇంతే సాఫ్ట్గా ఉండేలాగా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వాటర్ని పోసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒక తెరలు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని బన్నర్ పైనే ఉంచి 2 కప్పుల జొన్నపిండిని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక గెంటిని అలాగే ఉంచేసి మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసేసుకున్నాక చిన్న చిన్న ఉండలాగా చేసుకొని పొడి పిండి కాస్త ఎక్కువగానే అద్ది చపాతీలాగా పాముకోవాలి. కాకపోతే ఇది స్వచ్ఛమైన జొన్నపిండి కాబట్టి ఎడ్జెస్ కాస్త క్రాక్గా ఉంటాయి. కాబట్టి వాటిని ఏదైనా మూత సహాయంతో కట్ చేసేసి వీటికి అచ్చంగా రోటీ మేకర్తో చేసినట్లుగా చక్కటి షేప్ ఇచ్చేసేసి బాగా కాలిన పెనం మీద వేసి మీడియం మంట మీద తడిగుంట సహాయంతో ఎక్సెస్గా ఉన్న పొడిపిండినంతా తీసేస్తూ 2 వైపులా మార్చి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అప్పుడైతేనే గంటలు గడిచిన సూపర్ సాఫ్ట్గా ఉండే జొన్నపిండి రొట్టెలు తయారైపోతాయి. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.